ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి కొంతమంది ఈ ఆలోచన కలిగి ఉండొచ్చు, నాకు దేవుడు అవసరమా? ఈ లోకంలో నాకు మంచి జాబ్ ఉంది కదా, నాకు కావలసినటువంటి ఆస్తి ఉంది కదా, నేను బ్రతకగలను కదా, మరి నా జీవితానికి దేవుడు ఎందుకని? మరి ఇదే ఆలోచన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి చేసినటువంటి పని ఏమిటంటే, తనకు కావలసినటువంటి ఆస్తిని సమృద్ధిగా సమకూర్చుకున్నాడు. ఇప్పుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా నీవు తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని. అయితే ఆ రోజు దేవుడు అతనితో మాట్లాడాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము తీసుకుంటే మరి సిద్ధపరిచినవన్నీ ఎవరు అనుభవించగలరు అని. ఈ లోకంలో మనుషులు మనకి ఆహారం పెట్టవచ్చు, మరి డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఆయుసునిచ్చేవాడు దేవుడే. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం సెలవిచ్చుచున్నది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వాక్యంలో చూసుకున్నట్లయితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఈ లోకంలో నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఆస్తి లేకపోయినా ఈ లోకంలో నువ్వు బ్రతకవచ్చు, కానీ ఆయుసునిచ్చే దేవుడు లేకపోతే ఒక్క క్షణం కూడా మనం ఈ లోకంలో బ్రతకలేము. కాబట్టి మన జీవితాలకి తప్పనిసరిగా మనకి దేవుడు అవసరమై ఉన్నాడు. ఈ దేవుని విడిచిపెట్టకండి. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీవు లేకుండా ప్రభువా ఎవ్వరు కూడా నా తండ్రి ఒక్క క్షణమైనా ఈ లోకంలో బ్రతకలేరు నా ప్రభువా. అయ్యా వింటున్నా నా తండ్రి, చూస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా వారి కుటుంబాలలో ఉన్న కష్టము, పోరాటం, వేదన తొలగించి శాంతి సమాధానాలను అనుగ్రహించి, రక్షణ లేని బిడ్డలకు రక్షణను అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.